సార్ ట్రిపుల్ ఆర్ సంబంధించి గత ప్రభుత్వంలో కాస్త స్లోగా వర్క్స్ జరిగాయని చెప్పి మనం విన్నాం. సో ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి ట్రిపుల్ ఆర్ విషయంలో అని చెప్పి కూడా మనకు వినిపిస్తున్నమాట. సో ఈ వేగం ఇలానే కొనసాగితే సో ఎలా ఉంటుంది సార్ మొత్తం ట్రిపుల్ ఆర్ చుట్టూ? నేను అంతకుముందు సో చెప్పాను, ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ట్రిపుల్ ఆర్ చుట్టూ ఆలోచిస్తున్నారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓఆర్ఆర్ అనేది మనకు 10 సంవత్సరాలు పైగా పట్టింది ఓఆర్ఆర్ అమలు పరచడానికి, అంటే ఆపరేషన్లో రావడానికి. ట్రిపుల్ ఆర్ అంత టైం పట్టకపోవచ్చు అనేది నా ఫస్ట్ ఒపీనియన్, క్లియర్. అయితే ట్రిపుల్ ఆర్ కూడా కొంతకాలం స్తంభించిపోయింది. ఎందుకు? గత ప్రభుత్వంలో అప్పుడున్న సీఎం గారు హాయంలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సఖ్యత లేక ఇబ్బంది పడి వీళ్ళు వాళ్ళు ఎడమకం పెడమకం, ఆ నార్త్ వెళ్తే ఈయన సౌత్ వెళ్తున్నాడు. దానివల్ల పబ్లిక్, పిఎం మీన్స్ పబ్లిక్ లీడర్స్, దే స్టేట్ లీడర్స్. మనం వేసిన ఓటుతో వాళ్ళు గెలిచినప్పుడు పబ్లిక్ కోసం ఆలోచించాలి. మన సొంత నిర్ణయాలు, మన సొంత ఈగోకి, మన సొంత ప్రాబ్లమ్స్కి మన పనులు ఆపుకుంటూ కూర్చుంటే తప్పది. సో అక్కడ ఏమైందంటే కేసీఆర్ హయాంలో నరేంద్ర మోడీ గారికి, కేసీఆర్ గారికి సరిగ్గా సఖ్యత లేక కొన్ని పనులు జరగలేదు, ఆపబడ్డాయి. కానీ అదే ప్లేస్ నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంతవరకు ఫస్ట్ నెలలోనే 3-4 సార్లు వెళ్ళి వచ్చాడు అన్న. నితిన్ గడ్కరీ, అమిత్ షా, నరేంద్ర మోడీ గారు వీళ్ళందరినీ కలిసి నేషనల్ హైవే స్టేటస్ తెచ్చుకున్నాడు. అసలు చాలామంది తెలియదు ట్రిపుల్ ఆర్ ఎందుకు అయిపోయింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? కేసీఆర్ గారు ట్రిపుల్ ఆర్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఆ రోడ్డు కట్టడం ఒకటి, కట్టిన తర్వాత మెయింటైన్ చేయడం ఒకటి. కారు కొనడం వేరు, కారు మెయింటైన్ చేయడం వేరు. అది మెయింటైన్ ఎవరు చేస్తారు? స్టేట్ చేస్తుందా, సెంటర్ చేస్తారన్న డిస్ప్యూట్లో ఆగిపోయింది ఒకటి. అలా చాలా రీజన్, వన్ ఆఫ్ ది రీజన్. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి యాక్సెప్ట్ చేస్తారు, ఎస్ వీ విల్ టేక్ కేర్. 10,000 కోట్లకు పైగా శాంక్షన్ చేయించుకున్నారు, నేషనల్ హైవే స్టేటస్ శాంక్షన్ చేయించుకున్నారు. ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆ ట్రిపుల్ ఆర్ని 3 సంవత్సరాలు చేద్దాము అనే ఒక ఆకాంక్ష వెళ్తున్నారు. 3 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు, బట్ 5 సంవత్సరాలు ఇట్స్ గ్రేట్ జాబ్. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ వస్తే నా ప్రకారం G³ అని చెప్పాను. మీకు తెలుసా G³ అంటే? గాడ్ గివెన్ గిఫ్ట్ టు తెలంగాణ. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ వస్తే మన తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి. అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అని మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి ట్రిపుల్ ఆర్ రాకముందు లేనప్పుడు 4 నుండి 5 గంటలు పడుతుంది హైదరాబాద్ రావడం. కరెక్టా కాదా? ఒక్కసారి ట్రిపుల్ ఆర్ వస్తే కనుక 1.5 to 2 hours సెంటర్కి వచ్చేస్తుంది. అంటే 3 గంటలు ప్రయాణం తగ్గింది. ఎంత పెట్రోల్ తగ్గింది, ఎంత టైం తగ్గింది, ఎంత డిస్టర్బెన్స్ తగ్గింది, అంటే స్ట్రెస్ తగ్గింది, ట్రబుల్ తగ్గింది. కానీ ఇది రావడానికి 3 సంవత్సరాలు కదా. నేను అనుకోవడం 5-6 సంవత్సరాల్లో బాగా ఫినిష్ చేస్తారు. ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ప్రోటోకాల్ ఏంటంటే టెండర్స్ ఇష్యూ చేయాలి, క్యాబినెట్లో వాళ్ళు ఆమోదం తీసుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కాబట్టి టెండర్స్ ఇష్యూ చేసిన తర్వాత కమర్షియల్ బిడ్, టెక్నికల్ బిడ్ అని ఉంటాయి. ఆ 2 ఇవాల్యుయేట్ చేస్తారు. ఇవాల్యుయేట్ చేసి ఆర్డర్ ఇచ్చి కొనసాగించి క్వాలిటీ మానిటర్ చేసి కంప్లీట్ చేయాలి. సో ఇది డెఫినెట్గా 5-6 సంవత్సరాలు, ఈవెన్ 5 years పెట్టినా ఇట్స్ వెరీ గుడ్ ప్రాసెస్. దానివల్ల ఏమవుతుందంటే బయట నుండి వచ్చే క్రౌడ్ ఏదో తగ్గిపోతుంది. ఎందుకు? ఇప్పుడు రేట్ ఎందుకు పెరిగాయి తెలంగాణలో? డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్. అప్పుడేమవుతుంది, ఒకసారి మన ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ వరకు ల్యాండ్ ఓపెన్ అప్ అయిపోతుంది. ల్యాండ్ ఓపెన్ అవుతుంది, మధ్యతరగతి కుటుంబాలకు కూడా కొన్ని అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కొన్ని 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు అలా పడి ఉన్నాయి యాక్సెస్ లేక. ఇప్పుడు యాక్సెస్ వచ్చేస్తుంది కదా. యాక్సెస్ అవి కూడా యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి కదా. సో గ్రోత్ కారిడార్ అంటాం. ఇప్పుడు గ్రోత్ కారిడార్ అంటే ట్రిపుల్ ఆర్ నుండి ఓఆర్ఆర్ వరకు మధ్యలో ఏదైతే 30-40 కిలోమీటర్ డయామీటర్ ఉందో అది గ్రోత్ కారిడార్ అంటాం. గ్రోత్ కారిడార్లో పెట్టుకుంటే పట్టిందల్లా బంగారమే, రియల్ ఎస్టేట్ వరకు మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అది అమరావతి అయినా సరే, హైదరాబాద్ అయినా హైదరాబాద్ అయినా. అమరావతి కొద్ది స్లో ఉంది ఫండ్స్ లేక, బట్ అది కూడా టేక్ ఆఫ్ చేస్తుంది. సరే, ఇంకొకటి 2 తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు ఏ విధంగా ఉన్నాయి? 1, 2 రీసేల్ మార్కెట్, అంటే ప్లాట్స్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఈ రీసేల్ మార్కెట్ ఏ విధంగా నడుస్తుంది? ఇది చాలా $1 billion క్వశ్చన్. ఇవన్నీ గవర్నమెంట్ క్వశ్చన్లు అని నన్ను అడుగుతున్నారు. నాకు ఫోన్లు వస్తాయి, ముందుకు వస్తే వెనక్కి వస్తున్నాయి. కానీ రీసేల్ మార్కెట్ కూడా ఒక ఇది కదా బాగా. అంటే ఇప్పుడు మీరు కారు ప్రీ ఓన్డ్ కార్స్ అని పెడుతున్నారు షోరూమ్, పాత కార్లు అమ్ముతారు. బెంజ్ కారు మీరు సపోజ్ 70 లక్షలు కొన్నారు అనుకోండి ఒక కారు, 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది తెలుసా మీకు? 50% లెస్ అవుతుంది. 0 ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్. అందుకనే గవర్నమెంట్ రూల్లో 15 సంవత్సరాల కంటే కారు వాడకూడదు, బైక్ వాడకూడదు, దాని లైఫ్ అయిపోతుంది, అరిగిపోతాయి, డ్యామేజ్ అవుతుంది, చాలా ఉన్నాయి. అది ఎందుకు చెప్పానంటే రిజిస్ట్రేషన్, రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఆగదండి.
ఎస్పెషల్లీ తెలంగాణలో హైదరాబాద్ అస్సలు ఆగదు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఆనవాయితీగా 3 నెలలు ఇటు 3 నెలలు అటు ప్రతి ఎలక్షన్ జరుగుతుంది. ఇవాళే కాదు, ఇప్పుడు మొన్న ఎలక్షన్ ఉంటే అంతకుముందు గత 10 టర్మ్స్లో కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్గా దేర్ ఇస్ ఎ చేంజ్. బట్ తెలంగాణలో లాస్ట్ 15 సంవత్సరాలు ఎక్కడైనా రేట్లు తగ్గిన దాఖలా ఉందా చెప్పండి నాకు. స్టేబుల్గా అయితే ఉంది. స్టేబుల్గా అయితే ఉంది. ఏపీలో కూడా ఇప్పుడు వైజాగ్ ఉంది. వైజాగ్లో రేట్లు ఏం పడిపోలేదు. వైజాగ్లో స్టేబుల్గా ఉంది. పడిందల్లా అమరావతిలో పడింది. ఎందుకంటే వైజాగ్ అప్పుడు ఆయన ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, ఇప్పుడు ఈయన ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ తెలుసా? బాంబే. సో బాంబే ఏ స్టేజ్లో ఉంది? సూపర్ స్టేజ్లో ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2007లో బాంబేలో నరీమన్ పాయింట్ అని ఒక ఏరియా ఉంది. అవును సార్. నరీమన్ పాయింట్లో సమ్ 10th 20th ఫ్లోర్లో 2000 అడుగులు స్క్వేర్ ఫీట్ ఫ్లాటు 2007లో, అప్పటికి 10 సంవత్సరాలు ఓల్డ్, అంటే 97లో కట్టారు. అది 2007లో అమ్మారు. ఎంతగా ఉండొచ్చు సుమారు మీకు అంచనా? ఐడియా లేదు. 37 కోట్లకి అమ్మారు. 37 కోట్లు. కొనుక్కున్న ఆవిడ ఎవరితో ఒక లేడీ, ఆవిడ సంవత్సరానికి 4 రోజులు ఉంటారంట అక్కడ. ఎందుకు అంత రేట్ అంటే అటుపక్క అమితాబ్ బచ్చన్ గారు, ఇటుపక్క ఐశ్వర్య గారు, అటుపక్క సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు ఉంటారు అక్కడ నైబరింగ్. ఆ రోజు చూస్తే కాస్ట్ ఉంటుంది కదా. నరీమన్ పాయింట్ ఈజ్ వెరీ సుప్రీం పాయింట్. సో ఇప్పుడు మరి ఎంతైందో తెలియదు నాకు. అట్లా చాలా ఏరియాస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నేను ఏం చెప్తానంటే అమరావతికి కూడా మంచి రోజులు వచ్చే టైం వచ్చింది. రిజిస్ట్రేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్నంత హైప్లో రిజిస్ట్రేషన్ జరగట్లేదు. నేను మన ఫిజికల్గా 4-5 రిజిస్ట్రేషన్ ఆఫీస్ పర్సనల్ వెళ్ళి చూశాను. జనరల్గా రిజిస్ట్రేషన్ ఆఫీసు 12 తర్వాత 12 నుండి 3-4 ప్రాంతాల్లో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇసుక వేస్తే రాలదు. కానీ అమరావతిలో ప్రస్తుతానికి ఆ స్టేజ్ లేదు. వాట్ ఎవర్ ప్రైస్ ఇంక్రీజ్ 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు హైప్ పడిపోయాయి. కోకాపేటలో 100 కోట్లు ఎట్లా ఉందో అమరావతిలో 5 కోట్లు అట్లానే ఉంది. 100%. మేము మిగతా వాళ్ళు కొంతమంది బాధపడవచ్చు. నాకు పర్సనల్గా 2 రాష్ట్రాలు ఇష్టమే, కానీ వాస్తవాలు మాట్లాడుకోలేదు జర్నలిస్ట్గా. హైప్ చేయడు. ఇప్పుడు మార్కెట్లో చెప్పేవాడు చెప్తుంటే చేసేవాడు. మన రియాలిటీ ఎప్పుడు తెలుసుకుంటామండి? సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎనీ ట్రాన్సాక్షన్ అవుతున్నది మన నిదర్శనం, అవునా కదా? అంతే. ఆ ఎనీ ట్రాన్సాక్షన్ ఎవరు ఇదిగో తోకంటే అదిగో పోలి. ఇప్పుడు మీడియా ఏంటంటే ఒకటి ఇది చెప్తాడు, దాన్ని భిన్నంగా కొంతమంది యాంటీ చెప్తారు, కొంతమంది ప్రో చెప్తారు. రెండూ కరెక్టే. నాకు నచ్చిన గవర్నమెంట్ అయితే నేను ప్రో చెప్తాను, నాకు నచ్చిన గవర్నమెంట్ అయితే యాంటీ చెప్తాను. బట్ మీరు ఏదైనా చెప్పుకోవచ్చు యాజ్ మీడియా పర్సన్గా, నేను ఏదైనా చెప్పుకోవచ్చు. బట్ వాస్తవాలు ఫిగర్స్ తీసుకోండి. గ్రౌండ్ రియాలిటీలో, గ్రౌండ్ రీసెర్చ్లో రోజుకి ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఏ రేట్లో జరుగుతుంది సర్వే చేయండి. అప్పుడు మీరు అడిగే క్వశ్చన్ మీకే ఆన్సర్ వస్తుంది. బట్ డెఫినెట్గా ఈరోజు తక్కువ ఉన్నంత లైఫ్ లాంగ్ తక్కువ ఉంటుందని మాత్రం నేను అనట్లేదు. జస్ట్ అంతం కాదు ఇది ఆరంభం, జస్ట్ బిగిన్. ఒక్కసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి యాక్టివిటీ స్టార్ట్ అయ్యి క్యాపిటల్ ఒక రూపం ఒక షేప్ వస్తే రేట్లు డెఫినెట్గా పుంజుకుంటాయి. సో తెలంగాణ మార్కెట్ వచ్చే వరకు మీకు ఏపీ సెటిలర్స్ అని చెప్పాను ఇందాక. ఏపీ సెటిలర్స్ కానీ ఏపీ బిల్డర్స్ కానీ ఒక 10 నుండి 15% అమరావతి నుండి కానీ ఏపీ నుండి షిఫ్ట్ అయిన మాట వాస్తవం. ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు? చెన్నైకి, బెంగళూరుకి, కొద్ది మేజర్ పోర్షన్లో హైదరాబాద్కి. ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ ఒపీనియన్ ఏముందంటే ఏపీ నుండి అందరూ వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏపీ బాగుపడుతుంది కాబట్టి మన తెలంగాణ నుండి అందరూ ఏపీకి వెళ్ళిపోతారని. కరెక్ట్. ఇప్పుడు నేను ఏపీలో పుట్టాను, మన తెలంగాణలో సెటిల్ అయ్యాను. ఇప్పుడు నేను వెళ్తాను అక్కడికి, నాలా కొంతమంది ఉంటారు కదా, కొంతమంది నిజంగా పాత వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ సెటిల్ అవుదాం అనుకున్నారు. అంటే ఎంత పర్సంటేజ్ వెళ్ళారు? 15% షిఫ్ట్ అయితే ఒక 5-10% మళ్ళీ బ్యాక్ వెళ్తారు, అంతేగాని మొత్తం వెళ్ళిపోరు కదా. తెలంగాణలో ఇన్వెస్ట్ చేసింది ఓన్లీ ఏపీ వాళ్ళు అనుకోవడం భ్రమ. ఏపీ వాళ్ళు ఎంత శాతం, మిగతా వాళ్ళు 90% బయట నుండి ఉన్నారు. యుఎస్, యూకే, సింగపూర్, దుబాయ్, మలేషియా, సౌదీ, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా వీళ్ళందరూ ఉన్నారు. ఎంటైర్ ది హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ హైదరాబాద్ యాజ్ అ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఇప్పుడు కూడా ఇండియాలో ఏ సిటీలో కూడా ఈ రేట్లో దొరకవు. బెంగళూరు, చెన్నై వెళ్ళిపోతే 50, 60, 70 వేలు అడుగు గజం. ఇంకా ఒక గ్రౌండ్ 30 కోట్లు 40 కోట్లు అంట. గ్రౌండ్ అంటే చెన్నైలో 267 గజాలు. సో ఎక్కడికి మనం చాలా లో ఇస్తున్నాం. అంటే హైదరాబాద్కు ఉన్న ఫెసిలిటీస్ ఏ సిటీకి లేవు. అటు టెంపరేచర్ వైజ్ కానీ, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ. ఇన్ఫ్యాక్ట్ నేను వైజాగ్ వెళ్ళి వచ్చాను. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మోర్ ఇన్ వైజాగ్ దెన్ హైదరాబాద్. సో తెలంగాణకి దోకా లేదు, ఏపీకి దోకా లేదు. కొద్ది మ్యాటర్ ఆఫ్ టైం. అమరావతి పెరగడానికి కొద్ది టైం పడుతుంది. మీరు చెప్పేది ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో కావచ్చు, దిస్ ఇస్ రైట్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ నుంచి పరుగులు పెట్టే ఉంటుంది కానీ ఇంకా స్టాప్ అయ్యేది లేదు. ఒక 5 సంవత్సరాలు అయితే ఇదే స్పీడ్ అయితే ఉంటుంది అంటారు. రియల్ ఎస్టేట్కి రెక్కలు వచ్చాయి, ఆకాశాన్ని అంటుకుంటాయి, అది టైటిల్. సో పెట్టుకునే వాళ్ళు ఆంధ్రాకి దీని తేడా, ఆంధ్రాలో కొద్దిగా వెయిట్ చేయాలి, ఎందుకంటే తక్కువ రేట్లు ఉన్నాయి.
ఇప్పుడు కొనుక్కుంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇన్వెస్ట్ అప్రిషియేట్ కాదు కానీ 5-10 ఇయర్స్ ఆగితే డెఫినెట్గా ఇట్స్ గోల్డ్ మైన్.